తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో ఆయన బయలుదేరతారు. తొలుత జెట్ ప్రోలు చేరుకుని అక్కడ మదన గోపాలస్వామి ఆలయం సహా చుట్టుపక్కల ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత యంగ్ ఇండియా స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి బహిరంగ సభలో పాల్గొంటారు, ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్వయం సహాయ సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను కూడా పంపిణీ చేస్తారు. జట్టు ప్రోలు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. మరికొద్ది సేపట్లో కొల్లాపూర్ నియోజకవర్గం జెట్పోలుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీగా ఏర్పాట్లను చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 1:45 ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా జెట్పోలుకు చేరుకుంటాడు. మొదటగా జెట్పోల్కు సంబంధించి మదన గోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ ప్రధాన ఆలయాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఇదే క్రమంలో దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి మదన గోపాలస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి 24 ఎకరాలలో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కూల్కు 200 కోట్ల రూపాయలకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇప్పటికే సీఎం రాక కోసం పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లను కంప్లీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇక్కడికి వస్తుండడంతో పూర్తిగా ఆ యొక్క సభను సక్సెస్ చేసేందుకైతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గత 4 రోజులుగా కూడా ఈ సభ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అక్కడ యంగ్ ఇండియా స్కూలు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కూడా ఆయన నేరుగా ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఎగ్జాక్ట్గా 2 గంటలు మరియు అదేవిధంగా 2-3 గంటల మధ్యలో కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం కనపడుతుంది. ఇక ఓవరాల్గా ఇప్పటికే ప్రజాపాలన పేరుతో ప్రగతి బాట ముందుకు వెళ్తుంది. ఇదే క్రమంలో కూడా ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ ఈ మీటింగ్ అనంతరం కూడా పూర్తిగా మహిళా సంక్షేమాలకు సంబంధించి స్వయం సేవక సంఘాలకు చెక్కులను కూడా ఇక్కడ పంపిణీ చేయనున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇక ఓవరాల్గా దీనికి సంబంధించి సీఎం హోదాలో తొలిసారిగా ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతుండడంతో ఇక్కడ భారీగా ఏర్పాట్లను చేశారు. జిల్లా ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో గత 4 రోజుల నుంచి కూడా ఏర్పాట్ల మీద ప్రత్యేక దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే యంగ్ ఇండియా స్కూల్ ఓపెనింగ్ తర్వాత అనంతరం సభలో మాట్లాడడం ఇదంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తీసుకువచ్చి సభను సక్సెస్ చేసేందుకైతే ప్రధానంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఇక వెదర్ రిపోర్ట్ అనుకూలంగా లేకపోతే అంటే ఇప్పటికైతే ఆయన హెలికాప్టర్లో వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా తెల్లవారుజాము నుంచి వెదర్ అంతా కూడా పూర్తిగా వర్షంతో కనపడుతుంది. కాబట్టి ఒకవేళ షెడ్యూల్లో మార్పు ఉంటే ఆయన నేరుగా బస్సు లేదా ముఖ్యంగా రోడ్డు మార్గాన ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుండడం అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు పడబోతాయని చెప్పి కూడా బలంగా నమ్ముతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి త్వరితగతిన సాగునీరు అందించేందుకు గవర్నమెంట్ ముందుకు వెళ్తున్నప్పటికీ అది ఇంకా సంపూర్ణంగా కంప్లీట్ కాకపోవడం కొంత రైతుల్లో కొంత నిరాశను కనపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మామిడి పండ్లకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి పండ్ల తోటలకు సంబంధించినటువంటి స్టోరేజ్ విషయంలో కొంత అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉంది. దీనిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇక కొల్లాపూర్కు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతంలో మత్స్య సంపదకు సంబంధించి దోపిడీదారుల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఇదే కోణంలో ప్రభుత్వం దీని మీద పూర్తిగా దృష్టి సారించడంతో పాటు మధ్యదళారులను ఉండకుండా మత్స్యశాఖకు సంబంధించినటువంటి గంగపుత్రులకు అభివృద్ధిని పంచే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక్కడ సభానంతరం మహిళా స్వయం సంఘాలకు చెక్కుల పంపిణీ అనంతరం ఆయన ఇక్కడ నుంచి నేరుగా తిరిగి హైదరాబాద్కు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సభకు సంబంధించి 70,000 పైచిలకు ఇక్కడికి కార్యకర్తలను అదేవిధంగా ప్రజలను తీసుకొచ్చి సభను సక్సెస్ చేసేందుకు స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తిగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ సీఎం సభకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ, కొల్లాపూర్ నుండి.